గుడ్ ఈవినింగ్ అండి. తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క బిరుదులు రిథమిక్‌గా, రైమింగ్‌గా ఉన్నటువంటి పదాలను ఒక దగ్గర చేర్చి రాశానండి. ఒక 2, 3 టైమ్స్ మీరు ఇలాగే రిపీట్ చేస్తే ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమరీ. సింపుల్‌గా మీకు పర్మనెంట్ మెమరీకి వెళ్ళిపోతుందని ఈ రిథమిక్‌గా తయారు చేశాను. ఇలా చదివి చూడండి. సో, మనకు అక్షరాల లొద్ది గుహలు ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయండి? ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. అదే అర్జున లొద్ది గుహలు కొమరంభీం డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయి. అక్షరాల లొద్ది గుహలు ఖమ్మం డిస్ట్రిక్ట్, అర్జున లొద్ది గుహలు కొమరంభీం డిస్ట్రిక్ట్. ఈ లొద్ది అనేటువంటి పదం ఉన్నటువంటి రెండు ఒకే దగ్గర రాసుకొని ఈ విధంగా చదవండి. అక్షరాల లొద్ది గుహలు ఖమ్మం డిస్ట్రిక్ట్, అర్జున లొద్ది గుహలు కొమరంభీం డిస్ట్రిక్ట్. అభినవ పోతన అనే బిరుదు ఎవరికి కలదు? అభినవ వనమామలై వరదాచార్యుల గారికి ఉన్నటువంటి బిరుదు ఏంటండి? అభినవ పోతన. ఆన్సర్ ఇక్కడనే ఉంటుంది. అభినవ వనమామలై వరదాచార్యులు అభినవ వన. ఇలాగే రాసుకొని ఒక 2, 3 టైమ్స్ రిపీట్ చేసి మీకు జ్ఞాపకం ఉండిపోతాడండి. అభినవ పోతన వనమామలై వరదాచారి. తెలంగాణ పితామహుడు, తెలంగాణ బాబాయిగా ఎవరు పిలుస్తారండి? కొండ వెంకట రంగారెడ్డి గారిని తెలంగాణ పితామహుడు, తెలంగాణ బాబాయిగా పిలుస్తారు. సో, మా బాబాయ్ పేరు వెంకట రంగారెడ్డి గారు అనుకోండి. సో, ఈ విధంగా సింపుల్ జ్ఞాపకం ఉంటుంది. తెలంగాణ పితామహుడిని, తెలంగాణ బాబాయ్ అని ఎవరిని పిలుస్తారు? కొండ వెంకట రంగారెడ్డి గారిని పిలుస్తారు. తెలంగాణ గాంధీ బిరుదు కృష్ణమూర్తి గారిది. తెలంగాణ సరిహద్దు గాంధీ కేశవరావు గారిది. కృష్ణమూర్తి గారు, కేశవరావు గారు 2 కే. సో, కాక అనుకోండి. సో, తెలంగాణ గాంధీ కృష్ణమూర్తి గారు, భూపతి కృష్ణమూర్తి గారు. తెలంగాణ సరిహద్దు గాంధీ జమలాపురం కేశవరావు గారు. సో, కృష్ణమూర్తి గారు, కేశవరావు గారు. ఇది గాంధీ, సరిహద్దు గాంధీ. కృష్ణమూర్తి గారు, భూపతి కృష్ణమూర్తి గారు, జమలాపురం కేశవరావు గారు. సో, కృష్ణమూర్తి గారు గాంధీ, సరిహద్దు గాంధీ, జమలాపురం కేశవరావు గారు. 50 సంవత్సరాల హైదరాబాదు రచన మందముల నరసింహారావు గారిది. 50 సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు గారిది. 50 సంవత్సరాల హైదరాబాద్ రచన మందముల నరసింహారావు గారిది. 50 సంవత్సరాల జ్ఞాపకాలు దేవులపల్లి రామానుజరావు గారిది. ఇద్దరు రావులే అనుకోండి. సో, ఇది నరసింహారావు, ఇది రామారావు. టైగర్ నరేంద్ర, ఆలి నరేంద్ర, టైగర్ నరేంద్ర అంటారు. ఇది టైగర్ నరేంద్ర. హైదరాబాద్ లయన్, టైగర్ ఇక్కడ లయన్ అని పండిట్ నరేంద్రజీని అంటారు. సో, ఆర్య సమాజం విస్తృతంగా వ్యాప్తి చెందడానికి అది మనము తెలంగాణ హిస్టరీలో చదువుతాము. సో, టైగర్ నరేంద్ర, ఆల నరేంద్ర, టైగర్ నరేంద్ర అనుకోండి. సో, ఇక్కడ ఏంది లయన్ నరేంద్ర అంటే ఎవరు? లయన్ నరేంద్రజీ హైదరాబాద్ సింహం బిరుదు ఎవరిదండి? పండిట్ నరేంద్రజీది హైదరాబాద్ లయన్ లేదా హైదరాబాద్ సింహం బిరుదు పండిట్ నరేంద్రజీ. ఇదేమో టైగర్ నరేంద్ర గారు. నెక్స్ట్, వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు రావి నారాయణ రెడ్డి గారి యొక్క రచన. నా జైలు అనుభవాలు జ్ఞాపకాలు సంగం లక్ష్మీబాయి గారి యొక్క రచన. అనుభవాలు జ్ఞాపకాలు అనే పదంతో వీళ్ళిద్దరు వస్తారండి ఇక్కడ. సో, వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలేమో రావి నారాయణ రెడ్డి గారి రచన. నా జైలు అనుభవాలు జ్ఞాపకాలేమో సంగం లక్ష్మీబాయి గారి యొక్క రచన. ఆంధ్ర భీష్ముడని న్యాపతి సుబ్బారావును అంటారు. తెలంగాణ భీష్ముడని ఆదిరాజు వీరభద్రరావు గారిని అంటారు. సుబ్బారావు భద్రారావు. ఆంధ్ర భీష్మ ఎవరండి? న్యాపతి సుబ్బారావు. తెలంగాణ భీష్ముడు ఎవరండి? ఆదిరాజు వీరభద్రరావు. ఇక్కడ సుబ్బారావు భద్రారావు అని ముందరి కొంచెం వదిలేసేయండి. సుబ్బారావు భద్రారావు 4 సార్లు రిపీట్ చేస్తే సింపుల్గా జ్ఞాపకం ఉంటుందండి. సుబ్బారావు భద్రారావు. పత్రికాధీరుడనే బిరుదు ప్రతాప్ రెడ్డి గారిది. సురవరం ప్రతాపరెడ్డి గారి గల ఇక్కడనే ఈ పదాలతోటి ఇక్కడనే టైప్ చేసి చదువుకోండి. పత్రికాధీరుడనే బిరుదు ఎవరిది? ప్రతాప్ రెడ్డి గారు. ఏ ప్రతాప్ రెడ్డి? సురవరం ప్రతాప్ రెడ్డి గారి. పత్రికాధీరుడు ప్రతాప్ రెడ్డి గారు. ఏ ప్రతాప్ రెడ్డి గారు? సురవరం ప్రతాప్ రెడ్డి గారు. తెలంగాణ సాయుధ పోరాట పిత, తెలంగాణ బెబ్బులి 2 కూడా రావి నారాయణ రెడ్డి గారి యొక్క బిరుదులు. తెలంగాణ సాయుధ పోరాట పిత, తెలంగాణ బెబ్బులి ఇవి 2 కూడా ఎవరి బిరుదులండి? రావి నారాయణ రెడ్డి గారి యొక్క బిరుదులు. ఈ విధంగా 2 బిరుదులు ఉన్నటువంటి వాడిని, ఒకే రిథమిక్ ఉన్నటువంటి పదాలను ఈ విధంగా రాసుకొని ఒక 4-5 టైమ్స్ మీరు రిపీట్ చేస్తే ఒక 2 నిమిషాల్లో ఇట్స్ గోస్ టు పర్మనెంట్ మెమరీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఆల్.